ఎన్నో విషయాలు భవిష్యత్తుకు సంబంధించి, అలాగే జరుగుతున్న పరిణామాలు, మనకి భగవంతుడు ఏ విధంగా ఈ సృష్టిని, అలాగే ఎవరెవరికి ఏ ఏ స్థానాల్ని కేటాయించారు అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రతి వీడియోని వాచ్ చేయండి. ఇక ఈరోజు మామూలుగా సెంట్రల్‌లో బీజేపీ గవర్నమెంట్ చాలా అందరికీ ఆమోదయోగ్యంగా 10 సంవత్సరాలు దగ్గర కావస్తోంది. 10 సంవత్సరాల నుంచి మోదీ గారిని మనం పీఎంగా చూస్తున్నాం. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పీఎం గారు బీజేపీ గవర్నమెంట్‌లో ఎందుకు నిర్మలా సీతారామన్ గారికే ఆర్థిక శాఖని ఇవ్వటం జరిగింది. విషయాలు ఇంతవరకు ఎవరు డిస్కస్ చేయని ఈ టాపిక్‌ని ఇప్పుడు పివి రెడ్డి సార్ డిస్కస్ చేయబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు సీతారామన్ గారి గురించి? అలాగే ఎందుకు ఆ శాఖని తనని కేటాయించటం ఎందుకు జరిగింది? తన మాటల్లో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అప్పుడే తత్వం బోధపడుతుంది. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి. మీకు సరస్వతి అలాగే లక్ష్మీదేవికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే బీజేపీ గవర్నమెంట్ దాన్ని తెలుసుకొనే సీతారామన్ గారికి ఆ శాఖని ఇవ్వడం జరిగిందంటారా? అసలు ఎందుకు సీతారామన్ గారికి ఆర్థిక శాఖని ఇవ్వడం జరిగింది? బీజేపీ గవర్నమెంట్ ఏ థాట్‌తో ఇవ్వటం జరిగింది చెప్పండి? గుడ్, చాలా మంచి క్వశ్చన్ మేడం. థ్యాంక్స్ ప్రేక్షకులకు, హ్మ్. మేధావులకు, పండితులకు, పొలిటికల్ లీడర్స్కి, ఎనలేని ప్రేక్షకులకు నమస్కరించి చెప్తున్నా మేడం. ఈ అనంత విశ్వంలో ఈ భూగోళంపై 190 దేశాలలో ఫస్ట్ మనం ఆలోచన చేస్తే ఈ అనంత విశ్వం సృష్టికి మానవుని సృష్టికి, కోటాను కోట్ల గ్రహాల సృష్టికి, గ్రహాలపై కోటాను కోట్ల ప్రాణజీవుల సృష్టికి మూల కారణం ఎవరన్నది 190 దేశాలలో గ్రహించేది భారతదేశం ఒకటే భగవంతుడు ఉన్నాడని గ్రహించేది. తప్పనిసరి మనకన్నా పైవాడు ఉన్నాడు, మనం ముఖ్యం కాదు. మనకు ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా, ఎన్ని ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా మనల్ని ఆపరేట్ చేసేది ఆ భగవంతుడు ఉన్నాడు అనేది గ్రహించి, ఈ అనంత విశ్వానికి సృష్టికి మూల కారణము భగవంతుడని గ్రహించి, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి మాట కూడా బ్యాలెన్సింగ్గా ఆలోచన చేసి మాట్లాడి మానవుని మనుగడ కొరకు కష్టపడేది ఈ ప్రపంచంలో 190 దేశాలలో భగవంతుని అనుసంధానంతో, భగవంతుడు సూచించిన విధి విధానాలతో సృష్టికి ఏదైనా మూల కారణాలు ఉన్నాయో ఆ అనంత విశ్వం సృష్టికర్త అనుసంధానంతో ఆ భగవంతుడు అనుకున్నట్లుగా జీవించే వాతావరణము మన భారతదేశంలో కలిగి ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే మేడం, కోటాను కోట్ల ప్రాణజీవుల సృష్టికి, మానవుని సృష్టికి భగవంతుడు. భగవంతునికి అత్యంత దగ్గర సంబంధం గల ప్రాణజీవి మానవుడు. నేను చెప్పగలుగుతున్న దివ్య దృష్టితో 100% నేను చూశాను. అసలు భగవంతుని విశ్వరూపమే మానవుడు. భగవంతుడు ఎలా ఉన్నాడంటే మానవులాగానే ఉన్నాడు. ఓకే. ఆ భగవంతుని ట్రూ కాపీ, భగవంతుని జిరాక్సే మానవునిది. సో అలానే ఈ కోటాను కోట్ల ఇప్పుడు 190 దేశాల్లో ఎనలేని కోటాను కోట్ల మానవుని సృష్టించడం జరిగింది. కానీ నేడు మన భారతదేశంలో జరుగుతున్న మనం ఆలోచన చేస్తే అత్యంత దగ్గరగా
అత్యంత భగవంతునికి ప్రీతికరమైన అంటే ఇష్టకరమైన తాను సూచించిన విధి విధానాలకు తూచా తప్పకుండా పాటించి జీవించి మానవుని మనుగడ కొనసాగే దేశం మన భారతదేశం. సో మనము ఇది ఆలోచన చేస్తే చాలా పెద్దగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు మన భారతదేశంలో ఆర్థిక శాఖను నిర్మల సీతారామన్కి ఎందుకు ఇవ్వడం జరిగింది అన్న క్వశ్చన్ టార్గెట్. ఇప్పుడు నేను 190 దేశాలలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు టీవీ రిలే కేంద్రము రేడియో రిలే కేంద్రాలు ఉన్నాయి. మన భారతదేశం ఎగ్జాంపుల్గా ప్రపంచ దేశాలకు ఒక అంత ఇది మనకు కేంద్రం ఉంటుంది, బ్యాలెన్సింగ్ కేంద్రం, రక్షణ కేంద్రం. ఎగ్జాంపుల్గా మన భారతదేశం తీసుకుంటే మన భారతదేశానికి ఒక అధిపతి, భారతదేశానికి మన భారతదేశంలో జన్మించి జీవించే ప్రతి మానవుని మనుగడ కొరకు జీవన విధి విధానాలకు ఒక సూచన కొరకు టీవీ రిలే కేంద్రంగా, రేడియో రిలే కేంద్రంగా రిలే అయ్యి మన ఇంట్లో ఉన్న రేడియో టీవీ ద్వారా మనం విని మనము కొన్ని పాటిస్తూ జీవిస్తున్నాం. అలానే భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ వ్యక్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ టీవీల ద్వారా వాళ్ళ పై ఆఫీసుల ద్వారా వచ్చిన కొన్ని సూచనలు పాటిస్తూ వాళ్ళు ఇక్కడ జాబ్ చేయడం జరుగుతుంది. ఇది ఏలైతే ఒక చట్టాన్ని రూపొందించి కొన్ని విధి విధానాలకు లోబడి పాలన నడుస్తుందో, ఈ అనంత విశ్వంలో కూడా ఈ మానవుడు సృష్టించిన కొన్ని విధానాలు, చట్టాలు కొన్ని ఏలైతే నిర్మించుకొని బ్యాలెన్స్ తప్పకుండా ముందుకు సాగుతున్నాడో, ఈ అనంత విశ్వంలో సృష్టికర్త సృష్టించిన నియమాలు మన భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు అది రిసీవ్ చేసుకొని సృష్టికర్త సూచించిన ప్రకారంగా తూచా తప్పకుండా మానవుని మనుగడ కొరకు, మానవుని భవిష్యత్తు కొరకు, మానవుని బ్యాలెన్స్ తప్పకుండా జీవించే విధి విధానాల కొరకు ఆయన తన మేధాశక్తి ద్వారా, తన దివ్య దృష్టి ద్వారా ప్రతి మాట కానీ, ప్రతి అడుగు కానీ, ప్రతి పని చేసినా కూడా ఆ సృష్టికర్త అనుసంధానంతో ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ అనంత విశ్వంలో సృష్టిలో మనం గతంలో అనుకున్నట్టుగా లక్ష్మీదేవి, సరస్వతిదేవి, శ్రీలకే అప్పగించడం జరిగింది భగవంతుడి శాఖలను. లక్ష్మీదేవి సృష్టికర్త, ఈ అనంత విశ్వం సృష్టికర్త విష్ణుమూర్తి. మరి ఆ శాఖను లక్ష్మీదేవికి అప్పగించినట్టుగా ఎన్ని ఆలోచన చేసి లక్ష్మీదేవికి అప్పగించిండు, సరస్వతిదేవిని ఎన్ని ఆలోచన చేసి బ్రహ్మదేవుడు సరస్వతిదేవిని శాఖను అప్పగించిండు. మన భారతదేశంలో కూడా ఆర్థిక శాఖను ఒక స్త్రీకి అప్పగించడంలో అత్యంత పవిత్రమైన, ఎంతో బ్యాలెన్స్డ్ కలిగిన ఆలోచన అది. ఆర్థిక వ్యవస్థ బ్యాలెన్స్ తప్పకుండా ఎక్కడైతే ఉంటుందో ఆ దేశం ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో నేడు జరుగుతున్న పరిణామాలు అంటే గతంలో మన భారతదేశంలో మన 190 దేశాలలో ఏ దేశంలో మరి ఆర్థిక శాఖ ఒక స్త్రీకి ఇచ్చిండో ఏరో తెలియదు, కానీ నేడు జరుగుతున్న పరిణామాలు మన భారతదేశంలో ఒక స్త్రీకి ఆర్థిక శాఖ ఇవ్వడంలో ఆ విష్ణుమూర్తి అనుసంధానంతో మన భారతదేశంలో ఉన్న ఆర్థిక శాఖ, భారతదేశంలో పరిపాలన ఆ దైవానుగ్రహంతో నడుస్తుందని నేను భావిస్తున్నా. చాలా బాగా. ప్లస్ ఇంకోటి, సాక్షాత్తు విష్ణుమూర్తి విశ్వరూపమే ఆ మోడీ గారి జన్మగా నేను కూడా మనం చెప్పగలను. ఇంకా నేను మళ్ళీ ఇంకా తన గురించి చెప్పదలుచుకున్నా. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం సార్. మోదీ గారికి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా చూడండి.
ఇక నిర్మలా సీతారామన్ గారి గురించి ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు ఇంత విపులంగా చెప్పడం జరగలేదని అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను నాకు తెలిసి. దానికి సంబంధించిన జన్మరహస్యాలు ఏమిటి, ఎందుకు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో అనేది చాలా చక్కగా చెప్పారు. భగవంతుని నమ్మిన ప్రతి ఒక్కరూ ఇది 100% నమ్మి తీరాల్సిన విషయం. ఇక మీకు ఏమనిపించింది ఈ విషయం గురించి, మీ కామెంట్స్ ఏంటి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూడాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని అందరికీ చేరువ చేయండి లైక్ చేసి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని